శుభాకాంక్షలు చెప్పుకొచ్చింది. ఇక పోతే అసలు ముచ్చట్లకు వచ్చినాం. సానుభూతి ఓట్ల కోసం కేటీఆర్ పాకులాట. అందుకనే కదా సునీతమ్మకి ఇచ్చింది. గా మాత్రం కూడా ఈ కాంగ్రెస్ కోళ్ళగలకు అర్థం కాకపోతే ఎట్లా? చెల్లే గోపన్న ఎంత పని చేసిపోయా చెల్లే, ఏదో అనుకుంటే ఏవో అయిపోయా చెల్లే, నన్ను మీ చేతుల్లో పెట్టి పాయ చెల్లే. అక్క ఓ అక్క, గోపన్న నడుమంత్రాన్ని వెళ్ళిపోయా అక్క. అక్కో గోపన్న నా కళ్ళలోనే ఉన్నాడు అక్క. అక్క గోపన్న మన జూబ్లీ హిల్స్ చుట్టే తిరుగుతుండు అక్క. అక్కో గోపన్న పైలోకాల లేడు అక్క. అక్కో గోపన్న మన బస్తీ జనాల గుండెలనే ఉన్నాడు అక్క. చెల్లే ఓ చెల్లే, ఎక్కడ పోయలేదు గోపన్న చెల్లే, మనసుట్టే ఉన్నాడు గోపన్న చెల్లే. నాకు అన్నదండ మీరే చెల్లే, మీరు లేకపోతే నేను చెల్లే, నేను దిక్కులేని పచ్చినైతే చెల్లే. ఎట్ట చేస్తారో ఏవో అక్క, ఈ సునీత మీ బిడ్డ అనుకోరి అక్క, ఈ సునీత మీ చెల్లె అనుకోరి అక్క, ఈ సునీత మీ కోడలు అనుకోరి అక్క అని ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటున్నాడు సునీతమ్మ. మరి ఈ సానుభూతికి ఓట్లు గదే తారీఖున ఈ సానుభూతి ముంగడు తీసుకపోతే ఓట్లు పడతాయని రాములు ఆలోచన చేసి 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 సునీతమ్మకు టికెట్ ఇప్పిస్తే కేసీరావేతోని కొట్లాడి 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 కొట్లాడి, ఎందుకంటే ఇప్పుడు బండి సంజయ్ కోళ్ళ కూడా ఎగురులో పెడుతుంది. ఏమంటుంది? రాములకు గోపినాథ్కు ఏదో కథ ఉంది, భూముల వ్యవహారంలో లింకు ఉంది, లిటికేషన్ ఉంది, రాసుకొని పూసుకొని తిరిగిర్రు, ముడ్లు ఒక కాడ పెట్టి ఏదో కథ నడిపించిర్రు. మరి అలా ఏమన్నా ఇదాయనా? ఇంట్లోనే వాళ్ళ అమ్మ వచ్చి మా కొడుకు సావుకు కారణము రాములే, రాములు చేయబట్టే మా కొడుకు చచ్చిపోయిండు, కనీసం నేను చూద్దామన్న కడసూపుకు కన్న తల్లిని అని కూడా నన్ను కాదని కడకు నూకి నన్ను ఓరసూపు చూసిండు రాములు. గంత బుద్ధి గల రాములు, కన్న తల్లి పోతే కూడా ముఖం చూపి అని రాములు. కడసారి నా కొడుకు నేను కనిపించిన నా పేగుబంధం, నా కొడుకు నా కడుపులకెళ్ళి పుట్టిండు కొడుకు, నా కొడుకు నా రక్తము, నా కొడుకును చూడబుద్ధి అవుతుంది, సాగు బతుకుల్లో ఉండాట చూస్తా అనిపోతే కూడా చూడని అని పుణ్యాత్ముడు రాములు. మరి రాములకు గోపినాథ్కు లోపట కథ ఏంది? ఏదో ఉంది కథ అనేది ఇప్పుడు బండెద్దు కూడా కరీంనగర్ కోల్లాగా బండెద్దు కూడా ఏగూరులో పెట్టబట్టే అసలు ఏమి నడిచి ఎక్కడ తెలువపాయే కేటీఆర్ మర్మము, ఎక్కడ తెలువపాయే కేటీఆర్ మర్మము, గోపినాథును చంపేనాట ఇది ఏమి ధర్మము, వరవర వరవర వరపోసుకుంటా కలకల కలకల కన్నీరు తీస్తూ. అమ్మ మహానంద కుమారి ఏ రకంగా ఇవాళ మైకుల ముందర వరపోసుకుంటూ మాట్లాడుతుందో ఇదంతా జగమెరిగిన సత్యం. కానీ మరి ఎందుకు రాములు గోపినాథ్ తల్లి మీద అంత కక్ష? ఆయన గుండె ఎందుకు గరగలేదు? అయ్యో మా అమ్మ లాంటిది ఏ తల్లికైనా కొడుకు మీద అయ్యో నా కొడుకు ఏమో అయిందట, గింతంత ఏలుకో కాలుకో గింతంత దెబ్బ తాకితేనే అమ్మా అంటాము. ఆ అమ్మ పానం ఎంతో తనలాడుతుంది. మరి ఆ అమ్మ పానం తనలాడలేదా? రాముని గుండె రాతి గుండె నాయంది.
అబ్బా ఇంత కఠినం ధరిస్తే ఎట్లా నుల్లా ఎంత